యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాలలో విశిష్టమైనవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆయన కొండ మీద చేసిన ప్రసంగం ప్రారంభంలో, 2 మరొక కొండ మీద లేకపోతే గొల్గొతా దగ్గర సిలువలో చేసిన ప్రసంగం. అంటే మాట్లాడిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో చాలా విషయాలు, చాలా అంటే ఒక మనిషి ఒక 70-80 సంవత్సరాలు జీవించటానికి ఎలాంటి మాటలు కావాలో ఆ 2-3 అధ్యాయాల్లో మనకు అర్థమైపోతుంది. మనం నేర్చేసుకోవచ్చు. అవి చేస్తే చాలు, పరలోకం చాలా ఈజీగా పొందుకోవచ్చు. అలాంటి మాటల్లో ఒక మాట, ఆయన చేసిన ప్రసంగంలో ఒక్క మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, అయినా ఒకసారి చూద్దాం మనం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 22, 23 కూడా చదువుకుందాం. 22, 23. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. దేహానికి దీపం కన్నట. ఈ కన్ను బాగుంటే, ఈ కన్ను తేటగా ఉంటే దేహమంతా తేటగానే ఉంటుందట. ఈ కన్ను తేటగా లేకపోతే, కెలికలైతే దేహమంతా చీకటిమయమైపోతుందట. దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి కదండి. కన్ను, ముక్కు, చెవి, నోరు అన్నీ చాలా ఉన్నాయి కదా. పైకి కనిపించేవి ఉన్నాయి, లోపల ఉండే అవయవాలు ఉన్నాయి. వాస్తవానికి మనిషి అవయవాలను తీసుకున్నప్పుడు ప్రాముఖ్యమైన అవయవాన్ని గుండెగా మనం మాట్లాడుకుంటాం. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కూడా ఆ సందర్భానికి, ఆ సన్నివేశానికి లేక ఆ వ్యక్తికి ఆ విషయం గుండెకాయ లాంటిది అంటారు. అంటే అది చాలా ప్రాముఖ్యమైనది అని అర్థం. మనకు కూడా తెలుసు కదా, గుండె పని చేస్తేనే మనిషి బ్రతుకున్నట్టు. గుండె ఆగింది అంటే మనిషి చనిపోయాడని లెక్క. కానీ దేహానికి దీపం గుండె అనలేదు. దేహానికి దీపం గుండె అనలేదు, కన్ను అన్నారు. ఇంకా చెప్పనా, మన భావాన్ని ఎదుటివారికి చెప్పాలంటే, మన అవసరాలు ఎదుటివారి నుంచి తీర్చుకోవాలి అంటే నోరు పనిచేయాలి, మాట్లాడాలి మనం. మరి అన్నీ నోటితోనే జరుగుతున్నాయి కాబట్టి నోరే ప్రాముఖ్యమైంది అంటామా అంటే కాదు. బైబిల్ అంటుంది కన్ను ప్రధానం, కన్నే ప్రాముఖ్యం, కన్నే దీపం దేహానికి. నోరు దీపం కాదట, గుండె దీపం కాదట. అంతెందుకు, మనము అవయవం మొత్తంలో ఎక్కువ శ్రద్ధ దేని మీద తీసుకుంటామంటే ఫేస్, ముఖానికి. ఈ ముఖంలో చూడగానే కనిపించే భాగం ముక్కు కదా. మనకు కూడా ఎవరైనా అందాన్ని గురించి మాట్లాడాలంటే ఏమని మాట్లాడుకుంటాం, అబ్బా కోటేరులా ఉంది ముక్కు అంటాం. లేదనుకోండి, ముక్కు బాగాలేదనుకోండి, ముక్కు చప్పుడు ముక్కు లేదా బండ ముక్కు అంటాం. అంటే అందాన్ని ముఖంలో దేంతో చూస్తాము అంటే ముక్కుతోనే చూస్తాం. అలాగే గాలి పీల్చడం వదలడం కూడా ఆ ముక్కుతోనే చేస్తాం. అలాని ముక్కే దీపం అన్నారా అంటే కాదు. ఎందుకని, ఇవి లేకపోయినా సరిపోతుందంటే చాలదు కదా. ముక్కు కావాలి, నోరు కావాలి, వినాలంటే చెవి కావాలి, అన్నీ కావాలి కదా. మరి వీటిని కాకుండా కన్నునే దీపం అని ఎందుకు దేవుడు వ్రాయించారు అంటే, ముక్కు బాగుందా లేదా చూడాలంటే కన్ను ఉండాలి. లేదా గుండె పనిచేస్తుందా లేదా, లేదా గుండె సైజ్ ఎంత ఉంది, లేదా గుండె ఏ రంగులోకి మారింది, అసలు దాని పొజిషన్ ఏంటి తెలియాలి అన్న కన్ను ఉండాలి. ఎందుకు దీపము అంటే, చీకటిలో నడిచే ఒక వ్యక్తికి తను వెళ్ళే మార్గం తెలియాలి అంటే వెలుగు కావాలి.
అలాగే దేహంలోని అవయవాలన్నీ ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ తెలియాలి అంటే కన్ను బాగుండాలి. అంతేకాదు, భౌతికమైన జీవితానికి కాదు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా కన్ను చాలా ప్రధానమైనది, చాలా ప్రధానం, చాలా ముఖ్యమైనది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, దేహం మొత్తానికి దీపం కన్నే. ఈ చిన్న దీపాన్ని వెలిగించి చక్కగా వెలుగుతూ ఉంటే మిగిలిన అవయవాలన్నీ ఆ వెలుగులో చక్కగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ దీపాన్ని నువ్వు వెలిగించక చీకటిలో ఉంచేసావనుకో, ఆ చీకటిలో నువ్వేం చేస్తావో తెలియదు. ఆ చీకటిలో నువ్వు ఎట్టిపోతావో తెలియదు, ఏమైపోతావో కూడా తెలియదు. అందుకే దేహానికి దీపం కన్ను. ఈ కన్ను తేటగా ఉండాలి. ఎప్పుడు ఈ కన్ను తేటగా ఉండాలి. అందుకే చూడండి, చాలా శుభ్రంగా ఉంచుకుంటాం మనం కంటిని. కంటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వెంటనే డాక్టర్ని కలుస్తాం మనం. అండ్ మిగిలిన వాటి గురించి కొంచెం అశ్రద్ధన చేస్తామేమో కానీ, కన్ను మంటగా ఉన్నా లేకపోతే కంటిలో పుసిగట్టినా ఎర్రగా మారినా వెంటనే పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటి, నలుపుకు, ఏం చేయకు, అర్జెంటుగా డాక్టర్ని కలు అంటారు. ఎందుకంటే అది సున్నితమైన అవయవము, దాని వలన ఏదన్నా కొంచెం ఇబ్బంది అయితే కన్నే పోయే ప్రమాదం. అప్పుడు ఈ ప్రకృతిని కానీ, ఇందులోని అందాలను కానీ, ఈ మనుషులను కానీ, ఈ రూపాలను కానీ మనం చూడలేం. అర్థమవుతుందండి? అందుకే దేహానికి దీపం చాలా ప్రాముఖ్యమైన కన్ను అని చెప్తున్నారు. అందుకే కన్నును తేటగా ఉందనుకో అన్నీ చూసుకుంటావు, ఏదైనా ఎక్కడైనా బాగోపోతే సరి చేసుకుంటావు. అదే నీ కన్ను బాగాలేదనుకోండి, బాగున్నట్టే కనబడుతుంది కానీ అది బాగోదు, బాగున్నట్టే కనిపిస్తుంది కానీ అది బాగోదు. అందుకే కన్ను చాలా బాగుండాలి, కన్ను చాలా బాగుండాలి. ఈ కంటిని మంచిగా ఉంచుకున్న ఒక వ్యక్తిని, ఈ కంటిని చీకటిమయం చేసుకున్న ఒక వ్యక్తిని, ఒకే సందర్భంలో ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకునే ముందు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటే మరొక మాటను కూడా మనం చూడాలి. అదేంటి అంటే, నీ కన్ను నీకు చక్కగా సపోర్ట్ చేస్తుంది అనుకో, నువ్వేది చూడాలనుకుంటున్నావో దాన్ని చూపించటం, అన్ని విషయాల్లో నీకు సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అన్నీ చూస్తాం, కరెక్ట్గా చెప్పగలం. ఒకవేళ అది అభ్యంతరపరుస్తుంది అనుకో నిన్ను, ఉదాహరణకు మసకే వచ్చింది, తేటగా కనబడకుండా మసక కనిపిస్తుంది అనుకో, వెంటనే డాక్టర్ని కలుస్తాము, మనం కళ్ళజోడు వేయించుకుంటాం కదా. ఎందుకు? తేటగా కనబడాలి, లేకపోతే ప్రమాదం జరిగిపోద్ది కాబట్టి. కొన్ని సందర్భాలలో దానికి ఏదైనా ఇబ్బంది కలిగి అది గనక ముదిరితే, దానివలన మనకు అసలు ప్రయోజనమే లేదు సరికదా, మనకి ఇబ్బంది అనుకుంటే ఆ కంటినైనా తొలగించేసుకోవాలి, తీసేస్తారు. దానివలన మరొక దానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అని కదా. అదే విషయాన్ని ఆధ్యాత్మిక విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు. ఒకసారి ఆ మాటను కూడా చూసుకొని మనం వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోదాం. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. పెరికి ప్రక్కన పెట్టు కాదు, పారేసేయి. అది నీ ప్రక్కన ఉన్నంతసేపు మళ్ళీ ఏదైనా చేసి అతికించుకుంటే బాగుంటుందా అనిపిస్తుంది. అది పనికిరాదని నీకు తెలుసు. కొన్ని సందర్భాలు పనికిరానివన్నీ పేర్చుకొని ఇంటి నిండా పెట్టుకుంటాం మనం, దానివల్ల ఉపయోగం లేదని తెలిసి కూడా. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా కన్ను? అవును, చూడకూడని వాటిని చూపిస్తుంది, అదే కావాలి అని నీకు అనిపిస్తుంది. దానికోసమే నువ్వే తప్పైనా ఏ పాపమైనా సాహసించి చేసేస్తావు, అది తప్పని తెలిసినా కదా. అందుకే అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి, నీ కన్ను తేడాగా ఉంది, నీ శరీరం అంతటిని పాడు చేస్తుంది అని నీకు అనిపిస్తే దాన్ని తీసి ప్రక్కన పెట్టాయి అన్నారు. అలాగే కీర్తనకారుడు ఒక మాట చెప్తారు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 37వ చరణం.
119వ కీర్తన 37వ చరణం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకు? నేను మనిషిని కదా, నా చుట్టూ ఉన్నవి చూసినప్పుడు నేత్రాశ నయనానందాన్ని ఇస్తుంది కదా, దాని వలన చూడకూడని వాటిని నేను చూస్తానేమో. కాబట్టి చూడకూడని వాటిని చూస్తున్నప్పుడు నా మనసు నేను మళ్ళించుకోలేనేమో. కానీ దయచేసి నువ్వే ఆ పని చేసేవా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నువ్వే త్రిప్పేవా? నువ్వు త్రిప్పితే ఇక దాన్ని ఎవరు వెనక్కి తిప్పలేరు. అదే నేనైతే వద్దనుకుంటా కానీ మళ్ళీ చూస్తా, వద్దనుకుంటా కానీ మళ్ళీ చేస్తా. అందుకే భక్తుడండి అనుభవంతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నువ్వు త్రిప్పవా? ఇక నువ్వు త్రిప్పితే ఇటు తిరగదు, అది నీ వల్లే అవుతుంది. అయితే త్రిప్పుకోవాలని ఆశ నాకుంది. ఎందుకంటే త్రిప్పుకోకపోవడం వలన నా జీవితంలో నష్టపోయింది చాలా ఉంది. కాబట్టి 119వ కీర్తన రాసింది దావీదు గారని మనం అనుకుంటే, దావీదు గారి జీవితంలో ఆశించి వ్యర్థమైన దానిని చూసి తన జీవితంలో ఒక మచ్చ మిగిల్చుకున్నారు ఆయన. దేవుడే చెప్పిన మాట కదా, ఊరియా విషయమందు తప్ప. ఊరియా గారిని చంపడం, ఊరియా గారి భార్యను ఉంచుకోవడం. ఊరియా అనబడే ఒక్క వ్యక్తిని బట్టి దావీదు గారు చేసిన తప్పు అనేక ఆజ్ఞలను అతిక్రమించి చరిత్రలో ఒక దుష్కార్యంగాను, దేవుడు మెచ్చని ఒక పనిగాను, ఒక మచ్చగాను మిగిలిపోయింది. అందుకే ఆ అనుభవంతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో చూడకూడనిది చూసి ఆశించి నా కన్ను దానివైపు చూడడం వలన నా దేహమంతా చీకటిమయమైపోయింది. అందుకే దయచేసి ఈ భారాన్ని నీ చేతుల్లో పెట్టేస్తున్నానయ్యా, నేను చూడకుండా ఉండే బాధ్యత నీకు అప్పగిస్తున్నా, ఆ భారం నీ మీద పెడుతున్నా. ఎందుకంటే నాకు ఉండాలని ఉంది, కానీ ఉండలేనేమో అని భయం కూడా ఉంది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా అండి? మనం ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ కొన్ని విషయాలలో మన ప్రయత్నం కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనము చేయవలసిన ఒక మంచి పనిని దావీదు గారు ఈ రాత్రి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని తెలుసా? దేవా, ఈ విషయంలో తప్పిపోకుండా నా బాధ్యత నువ్వే తీసుకో, అది నీకు ఇచ్చేస్తున్నా. అలాని నేను ఎదిరించను, నాకు అది ఇష్టమే. చూడకుండా ఉండడం నాకు ఇష్టమే, వినకుండా ఉండడం నాకు ఇష్టమే, నడవకుండా ఉండడం నాకు ఇష్టమే చెడులో. కానీ ఆ సన్నివేశం వచ్చేటప్పటికి నాతో ఉన్నవారిని బట్టి కానీ, లేకపోతే నా మనసును ప్రేరేపించిన ఆ చెడ్డ తలంపులను బట్టి కానీ నేను చేసేస్తున్నా. కానీ చేయకుండా ఉండాలని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను చేయకుండా ఉండాలని కోరుకుని నీకు అప్పగిస్తున్నాను. కాబట్టి అది చేయకుండా ఉండడానికి నీవే నాకు సహాయం చేయవా? నీవే త్రిప్పవా? నా కన్ను నువ్వు త్రిప్పవా? నువ్వు త్రిప్పితే నేను మళ్ళా సాహసించి తిరగలేను. కానీ నేను మాత్రమే వడంబడిక చేసుకుంటే తిరగొచ్చేమో. అందుకే ఈయనేమో దేవునికి అప్పగించాడు, మరొక భక్తుడేమో దేవునితోనే ఒక వడంబడిక చేసుకున్నాడు. చెడును చూడకుండా ఉండడానికి నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ప్రభువా. ముందు దేనితో నేను చూస్తానో దానితో నేను ఒక నిబంధన చేసుకుంటా, చేసేది దానితోనే అయినా అది నీతో అని నేను భావిస్తా అనుకున్నాడు యోబు గారు. మనకు తెలుసు కదా, ఆయనే చెప్పారు. ఒక మాట చూద్దామండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును? మామూలుగా ఆలోచిద్దామండి. యోబు గారు ఎలాంటి వారు అంటే, మొదటి అధ్యాయంలో మనకు మాట కనిపిస్తుంది కదా. ఎలాంటి వారైనా దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి యథార్థవర్తనుడుగా న్యాయవంతునిగా బ్రతికినవాడు కదా. ఆయన ఎవరు? దేవుని యందు భయము
భక్తి కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మరి చెడుతనమును విసర్జించినవాడు కన్నులతో ఇంక నిబంధన ఎందుకు చేసుకోవడం? ఎలాగూ చెడుతనమును విసర్జించాడు ఆయన, భయము భక్తి ఉంది ఆయనకి, యథార్థవంతుడు న్యాయవంతుడు ఆయన, ఇంకా కన్నులతో నిబంధన చేసుకోవాలా? అవి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మనం ఇటు నుంచి వెళ్తే యోబు గారి నుంచి కీర్తనకారుడి దగ్గరికి వెళ్ళగలిగితేనండి, యోబు గారు చాలా మంచివారు, భక్తి కలిగినవాడు. ఎంత అంటే, నా పిల్లలు నోటి మాట ద్వారా అయినా ఏదైనా తప్పు చేస్తారేమో అనిపించినప్పుడు వారి కొరకు అరుణోదయమున లేచి బలి అర్పించిన తండ్రి ఆయన, ఉత్తముడైన తండ్రి. పిల్లలే తప్పు చేశారేమో అని భయపడుతున్నాడంటే తనను గురించి తన ప్రతిక్షణం ఆలోచించుకోరు? ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. తనలోనికి తాను చూసుకుంటారు. తన ప్రవర్తనను తాను కనిపెట్టి చూసుకునే గొప్ప వ్యక్తిత్వం, జ్ఞానవంతుల లక్షణం అన్నమాట అది. అది యోబు గారికి ఉంది. తన కొరకు ఆలోచించుకుని, తన పిల్లల కొరకు ఆలోచించుకుని దేవుని చేతే సాక్ష్యం పొందిన యోబు గారట కన్నులతో నిబంధన చేసుకుంటున్నారట. ఎందుకు? ఎంత చేసినా ఎప్పుడైనా పడిపోవచ్చేమో అని. నేనెంత భయభక్తులతో ఉన్నా పడిపోతానేమో. పడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ కంటితో నిబంధన చేసేసుకుంటా. అప్పుడు వ్యర్థమైనవి చూడకుండా, చెడును చూడకుండా నా కన్నులు, ఎందుకంటే నేను కన్నుతో నిబంధన చేసినప్పుడు నా కన్ను నాకు చెప్పుద్ది నేను చెడు చూస్తుంటే, నువ్వు నాతో నిబంధన చేసావే, నాతో అంటే దేవునితో కూడా నువ్వు చేసినట్లే కదా, నువ్వెందుకు చూస్తున్నావు అని హెచ్చరిక చేస్తుంది. అందుకని ఏం చేశారంటే తన కంటితో తాను నిబంధన చేసుకుంటున్నాడు. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన యథార్థవంతుడైన న్యాయవంతుడైన యోబు గారు. అంటే ఎప్పుడైనా అనుకోకుండా చేసేస్తానేమో అని భయం. అందుకే నిబంధన చేసుకుంటే అది ఎప్పటికప్పుడే జ్ఞాపకం చేస్తుంది కదా. అది మనకి చరిత్ర కూడా తెలిసిన విషయమే. దేవుడు కూడా నోవాహు గారికి నిబంధన చేశారు. ఎందుకో తెలుసా? జ్ఞాపకం చేసుకోవడానికి. పొరపాటున ఎప్పుడైనా, ఆయనకే పొరపాట కాదు కదా, కానీ ఆయనే జ్ఞాపకార్థంగా సూచననిచ్చారండి నిబంధన చేస్తే. మరి మనిషి ఎందుకు నిబంధన చేసుకుంటాడు అంటే, పొరపాటు ఎప్పుడైనా జరిగితే వెంటనే హెచ్చరిక. ఈ గొడవంతా ఎందుకు అనుకున్నారు దావీదు గారు? ఈ నిబంధన చేసి హెచ్చరిక మంచిదే, ఒకవేళ హెచ్చరిక ఇచ్చినా నేను స్వీకరించలేకపోతే, ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉంటుందండి. మనం ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పలానా పని చేయాలి, ఈ టైంకి పలానా ఊరెళ్ళాలి అని ముందు అనుకుంటాం. లేవలేవేమో అని అలారం పెట్టుకుంటాం. అక్కడ వరకు ఓకే. అలారం ఏం చేస్తుంది? ఆ టైంకి మోగి మన పనిని మనకి గుర్తు చేస్తుంది, అంతేనా? కానీ కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తాం తెలుసా? అది మోగుతూనే ఉంటుంది, దాని నెత్తి మీద ఒకటేసి మళ్ళీ పడుకుంటాం కదా. అప్పుడేం జరుగుద్ది? అలారం పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. అలారం పెట్టుకున్నా అంటే ఉండదంటే ఉండదని కాదు, మనం లేచి చక్కగా దాని శబ్దాన్ని విని లేచి పని చేసుకుంటే ఉంటుంది. బై మిస్టేక్ మత్తు వీడకో, నిద్ర చాలకో, బడలికగా ఉండో, లేకపోతే ఆ సంగతే మరిచిపోయి కలల కంటూ ఉండిపోయామనుకోండి, అది మోగుద్ది, ఆగుద్ది, ఆ సమయం కాస్త వెళ్ళిపోద్ది. అందుకే దావీదు గారు ఏం చేశారు తెలుసా? తెలివిగా, నేను కళ్ళతో నిబంధన చేసుకున్నా ఒకవేళ ఎప్పుడైనా పొరపాటు జరగవచ్చేమో, దీనికంటే అసలు ఆయన చేతిలో పెట్టేద్దాం తాళం. ఏదో అలారం పెట్టేసి ఆయన చేతిలో పెట్టారు. ఆయన నువ్వు మోగిస్తే ఖచ్చితంగా లేస్తా, ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంటుందిగా, లెక్క ప్రకారమే నువ్వు మోగిస్తావుగా అనుకుని ఆ విషయాన్ని దావీదు గారు ఏం చేశారంటే దేవుని చేతుల్లో పెట్టేశారు. అందులో ఒక అనుభవం చూశారుగా ఆయన తన జీవితంలో. దానివలన వచ్చే ప్రమాదం ఎంతో. బాబోయ్, నా దేహానికి దీపం కన్నే, ఆ కన్ను ఒక్కసారి చిన్న నలక పడితే కన్నంతా పాడైంది. కాబట్టి నేను జాగ్రత్త పడవలసిందే అనుకున్నటువంటి ఆయన వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు నువ్వే త్రిప్పయ్యా అని ఆయన చేతుల్లో పెట్టేశారు. ఇలాగే ఆయన చేతుల్లో పెట్టినవారు ఉన్నారు, చేతిలో పెట్టకుండా ప్రమాదాన్ని తెచ్చుకున్నవారు ఉన్నారు. వాళ్ళని ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనకు బాగా పరిచయం వాళ్ళు. మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు, ఒకసారి గుర్తు చేసుకోండి అంటున్నారు.
మంచిని చూసేవారు, మంచిగా ఉండాలనుకునేవారు, మరియు చెడుగా ఉండాలనుకునేవారు కూడా. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఆదికాండము 39వ అధ్యాయము. కొంచెం తెలిసిందేగా, ఒక్కసారి అలా ఆ చరిత్ర చెప్పుకుంటూ విషయం దగ్గరికి వద్దాం మనం. అన్నలు మందను మేపుతున్నారని వారి కొరకు రకరకాల పిండి వంటలు చేసుకుని తండ్రి మాటకు విధేయుడై మందను తోటి కాపరికి అప్పగించి సుదూర ప్రయాణం చేసి అన్నల దగ్గరకు వచ్చారు యోసేపు గారు. ఆయన అక్కడికి వచ్చే నాటికి సుమారు ఆయన వయసు 17-18 సంవత్సరాలు. చక్కని లేత వయసు, చాలా చురుకు. ఆయన చాలా అందగాడు. వచ్చారు, చక్కగా అన్నీ అన్నలకి ఇచ్చేశారు. ఇక అక్కడ జరిగింది మనకు తెలుసు కదా. అన్నలు అనుకున్నారు వీడిని ఎలా అయినా చంపేయాలి. ఒక గుంటలో తోసేశారు, బట్టలన్నీ చించేశారు. మనం గతంలో యోసేపు గారి జీవితాన్ని మాట్లాడుకున్నప్పుడు చెప్పాం, ఆ రక్తాన్ని గురించి ఏం జరిగింది అనే సన్నివేశాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈలోపు యూదా గారికి ఒక ఆలోచన వచ్చింది. ఊరికే చంపేసుకుంటే ఏం లాభం, అమ్మేస్తే 4 రూపాయలని వస్తాయి కదా, ఎలాగో అమ్మేస్తే ఎటో పోతాడు, ఉంటాడో పోతాడో, మనకు కావాల్సిందే వాడు ఎక్కడో పోవడమే కదా, మనకి డబ్బులు వస్తాయి, బాగుంటుంది కదా అనుకున్నారు యూదా గారు. అమ్మేద్దాం అన్నారు సలహా. బాగుందనుకున్నారు. అటువైపుగా ఇష్మాయిలీలు వస్తున్నారు, యోసేపు గారిని అమ్మేశారు. నిజంగా చిన్న వయసులో అన్నల చేతిలో నుండి ఇష్మాయిల చేతిలోనికి వెళుతున్నప్పుడు ఆ పసి హృదయం చాలా తల్లడిల్లిపోయి ఉంటుంది. ఎందుకంటే తండ్రి అంటే చాలా ఇష్టం ఆయనకి, తండ్రికి చాలా ఇష్టం. అలాగే బెన్యామీన్ గారు చాలా చిన్న వయసు. ఆ తమ్ముడిని చూసుకుంటూ, ఆ తండ్రిని చూసుకుంటూ అలా గడిపిన జీవితం కదా. ఒక రకంగా చెప్పాలంటే బాల్యమంతా కష్టాల నడుమ జరిగిన జీవితమే అయింది. ఇప్పుడు సడన్గా ఒకేసారి ఆ తండ్రి ఇంటి వారిని, తండ్రిని, తమ్ముడిని అందరినీ వదిలేసి ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం చేస్తారు, తిరిగి అసలు వస్తానా, మళ్ళీ వాళ్ళని చూస్తానా, ఈ ఆలోచనలు ఒక్కసారి ఆయనను ముసిరినప్పుడండి అసలు ఎంత ఏడ్చుంటారు. అన్నా నన్ను నమ్మొద్దన్నా, దయచేసి నన్ను నమ్మొద్దన్నా, ఇంకా నాకు ఏ కళలు వచ్చినా మీకు చెప్పనన్నా, నన్ను కొట్టొద్దన్నా, నన్ను వాళ్ళ చేతికి అప్పగించొద్దన్నా, నేను ఇటు నుంచి ఇట్టే నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, నన్ను తీసుకోండి అని చాలా అరుచుంటారు. నా ఊహ చెప్తానండి. అన్నలు అమ్మిన దగ్గర నుండి, అప్పగించిన దగ్గర నుండి వారు కనబడే వరకు, అంటే ఏదైనా మలుపొచ్చి కనబడే వరకు ఆ చేతులు చాచి అరుస్తూ అన్నలని చాలా బ్రతిమలాడుకుని ఉంటారు ఆయన. కానీ వాళ్ళు మాత్రం అమ్మయ్య ఓ పేడ విరగడైపోయింది, మనకి అమ్మేశాం, వాడు పోతాడు, మనకు డబ్బులు కూడా వస్తాయి, నాన్నక ఓ చక్కని అందమైన అబద్ధం చెప్పేద్దాం అనుకున్నారు, అమ్మేశారు. నిజంగా అలా తీసుకుని వెళ్ళిపోయారండి యోసేపు గారిని ఐగుప్తు దేశానికి. వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఆయనను ఎక్కడ అమ్మాలి, ఎవరికొక వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మాలి, ఎందుకంటే వీళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు కాబట్టి, అప్పుడు పనివారు కావాలి కాబట్టి పనివారిని అమ్మే పద్ధతులు ఉన్నాయి కాబట్టి అమ్మకానికి పెట్టేసి ఉంటారు యోసేపు గారిని. ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు చదువుదాం. 39వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల వద్ద అతన్ని కొనెను. మనకు తెలుసు కదా, మనం ఒనేసిము గారిని గురించి మాట్లాడుకున్నప్పుడు, ఫిలెమోను పత్రిక మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. జనరల్గా పనివారిని ఎలా కొనుక్కుంటారంటే మార్కెట్లో పెడతారు వాళ్ళని. వాళ్ళ రంగు, వాళ్ళ రూపు, వాళ్ళ వయసు, వాళ్ళ చురుకుతనాన్ని చూసి వారికి ఇంత రేటు అని పెడతారు. ఆ రేటుకి కొనుక్కొచ్చుకొని పని చేయించుకుంటారనమాట. వారి మీద సర్వాధికారం ఉంటుంది వీళ్ళకి. సరే, ఆ సందర్భాన్ని ఒకవేళ మనం ఇక్కడ తెచ్చుకుని ఈయన కూడా అలా మార్కెట్లో పెట్టుంటే ఐగుప్తు దేశాన్ని ఏలుతున్న ఫరో యొక్క దాన్ని ఏమంటే రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పొతిఫరా ఈయన కొనుక్కున్నాడు. ఒక ఉద్యోగి వెల ఇచ్చి యోసేపు గారిని కొని తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఈయన ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి 18 లెక్క తీసుకురావడమే అమ్మేశారు కదా 18. ఎందుకంటే మనం 37వ అధ్యాయంలో చదువుకుంటాం, 12 ఏళ్ల వయసులోనే ఆయన కలలు కనడం, అన్న దగ్గరికి వెళ్ళడం మనకు అనిపిస్తుంది కాబట్టి.
సరే ఇంకా పోనీ ఎక్కువే అనుకుందాం, 20 వేసుకుందాం, 20 సంవత్సరాల వయసు లోపే అనుకుందాం. 20 సంవత్సరాల వయసులో ఎంత బాగుంటారు పిల్లలు, ఏ పిల్లలైనా, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సరే ఆ టైంలో వాళ్ళు చాలా బాగుంటారు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది కదా, వయసు వస్తే వంకరకాళ్ళు తిన్నక కనబడతాయట. అంటే నల్లగొన్న వాళ్ళకు కూడా సోకు వస్తుంది, చక్కగా నీట్గా ఉండాలని తెలుస్తుంది, దానికోసం ఏవేవో చేస్తా అంటే చేసుకోవద్దని కాదు, చేసుకుంటారు. ఎందుకంటే ఆ వయసు అలాంటిది. నేను నలుగురికి కనబడాలి, అందంగా కనిపించాలి, జుట్టును గురించి శ్రద్ధ తీసుకుంటారు, ఫేస్ను గురించి శ్రద్ధ తీసుకుంటారు, వేసుకునే డ్రెస్సును గురించి శ్రద్ధ తీసుకుంటారు, సమాజంలో ఉన్నటువంటి వస్తున్న కొత్త కొత్త ఫ్యాషన్స్ని, మోడల్స్ని అన్నిటినీ తీసుకుంటారు. వాళ్ళ స్టేజ్కి అంటే వాళ్ళ వయసుకి, వాళ్ళ ఆర్థిక స్థితికి తగినట్టుగా రెడీ అవుతారు. ఇది ఎక్కడైనా సహజమే. ఇక రెండోది, ఆ వయసులో మనుషులు కూడా, పిల్లలు కూడా చాలా బలంగా దృఢంగా ఉంటారు. ఆ దృఢత్వమే ఒక రకమైన అందాన్ని తెస్తుంది వాళ్ళలో. మంచి ఆరోగ్యంగా ఉంటారు, ఆ బ్లడ్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి చూడగానే కూడా చాలా బాగుంటారు ఆ వయసులో పిల్లలు కదా. యోసేపు గారు మామూలుగానే రూపసి, అందగాడు, మంచి వయసులో ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు. చూడగానే పొతిఫర్కి నచ్చారు. మరి ఎంత వేల పెట్టుకొనుక్కున్నారో మనకు తెలియదు, కానీ కొనుక్కొని తెచ్చుకున్నారు. రైట్. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు అతని జీవితం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇంక చేసేది ఏమి లేదు కదా, ఆయన ఏం చేసేది లేదు. ఎవరు కొనుక్కుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, ఎవరే పని చెప్తే ఆ పని చెయ్యాలి, ఆ పని సరిగా చేయకపోతే తిట్టితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. అలాంటి స్థితి యోసేపు గారిదప్పుడు. కానీ నేను అనుకుంటాను, ఆ వయసులో ఆ యథార్థమైన మనసు కలిగిన వారు కాబట్టి ఆయన ఏ పని చూస్తున్నా ముచ్చట కనిపించుంటుంది పొతీఫర్కి. ఆయనతో చాలా పనులు చేపించుకుంటూ ఉండుంటాడు. ఎందుకంటే మనమైనా సరే మన ఇంట్లో నలుగురు పనులు ఉన్నారనుకోండి, అందులో ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, కుర్రవాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కువ పనులు ఎవరికి చెప్తాం మనం? కుర్రోళ్ళుగా చెప్తాం. ఆడవాళ్ళు లేడీస్ కదా అనిపిస్తుంది. అదే ముసలివాళ్ళు అనుకో, వాళ్ళు చేయలేరులే అనిపిస్తుంది. వాళ్ళ పనులు కూడా కొన్ని సందర్భాలు మేము ఎవరికి చెప్తామంటే యవ్వనంలో ఉన్న పిల్లలకే చెప్తాం, సహజం అది. అలా ఒకవేళ యోసేపు గారికి పనులు అప్పగించుండొచ్చు, ఆ పనులు ఆయన చక్కగా సమర్థవంతంగా నిర్వర్తించుండొచ్చు, ఆ పనుల వలన వచ్చిన లాభం కూడా బాగా వచ్చుండొచ్చు. ఎందుకు ఈ మాటలంటున్నాను అంటే, ఈ కొనుక్కున్న పొతిఫెర చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. యజమానుడు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు యోసేపు గారిని కొనుక్కొని వెళ్ళిన దగ్గర నుంచి ఆయన పని చేసే విధానం, ఆ పనిలో ఆయన యథార్థంగా చేసే విధానం, ఆయన ఏ పని చేసినా అందులో మంచి ఫలితం రావడం చూసి యజమానికి ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఏమని అంటే, ఈ కుర్రోడు వచ్చిన దగ్గర నుండి మనం ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి, మొత్తానికి వీడు మంచోళ్ళలా ఉన్నాడు, అదృష్టవంతులా ఉన్నాడు, వీడి లెగ్గ మంచిదిలా ఉంది అనుకుంటున్నాడు యజమాని. అనుకుని ఏమనుకున్నాడంటే, ఖచ్చితంగా ఇతని వలనే నేను బాగా డెవలప్ అవుతున్నా, ఏ పని చేసినా అతని వలన చేపిస్తే చాలా బాగుంది అనుకున్నాడు. నిజంగా అలా ఉంటుందా? ఒక మనిషిని బట్టి లాభాలు పొందడం అనేది ఉంటుందా? లోకంలో సామెత ఉంది కదా, బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అంటే వారి వలన ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా పలానా వ్యక్తి వల్ల ఇలా జరిగింది అనే ఒక సామెత ఉంది. అది నిజమేమో అనిపిస్తుంది ఈ సందర్భాన్ని చదువుతుంటే. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేయిస్తున్నాడు. అతడు దైవభక్తి కలిగిన వ్యక్తి, అతను ఏది చేసినా వాళ్ళ దేవుడు దానిని రెట్టింపు చేయడం వలన ఆ కుర్రోడు నా ఇంట్లో ఉండడం వలన నాకు లాభం వస్తుంది అనుకున్నాడు. ఇది యోసేపు గారి జీవితమే కాదండి, యాకోబు గారి జీవితంలో కూడా జరిగింది. మనం ఒకసారి చూడగలిగితే, ఈ విషయాన్ని మనం చూడగలిగితే 30వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుందండి. ఆదికాండంలో ఈయన తండ్రి విషయంలో జరిగిన సంఘటన. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. యాకోబు గారు తన మామగారితో చెప్తున్నారు, మామ లాబాను, నాకు రాకముందు నీకున్నది ఎంత తెలుసా? కొంచెం. అయితే అది బహుగా అభివృద్ధి పొందుద్ది కష్టపడితే. ఆయన చెప్తున్న మాట, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అర్థమైందండి నా మాట?
యాకోబు గారు ఏం చెప్తున్నారో తెలుసా? నీకు ఒకప్పుడు కొంచెమే ఉంది, బాగా అభివృద్ధి చెందేసారు, బోల్డ్ సంపాదించేసానని నా మీద ఏదో చేస్తున్నావు. కానీ నువ్వంత సంపాదించడానికి కారణం ఏంటో తెలుసా? నేను అడుగుపెట్టిన చోట దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. ఇది యాకోబు గారు తనకు తాను చెప్పుకున్న మాట. కానీ యోసేపు గారి విషయంలో తనకు తాను చెప్పుకోవట్ల, తన యజమాని చెప్తున్న మాట. కానీ రెండు మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటే, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. పిన్నలేమి పెద్దలేమి ఎవరినైనా దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తారు, వారికి ఉన్న సమస్తాన్ని అభివృద్ధి చేసి సఫలం చేస్తారు. ఇప్పుడు యాకోబు గారు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు కాబట్టి, ఆయన పెట్టిన చోటెల్లా బాగుంది కాబట్టి, ఆయన ఏ పని చేసినా బాగుంది, ఆ పని మామగారిది కాబట్టి ఆయనకు అభివృద్ధి వచ్చింది. ఇప్పుడు యోసేపు గారి విషయం కూడా అంతే. ఆయన కూడా భయము భక్తి కలిగి జీవించడం చేత ఆయన ఏ పని చేసినా బాగుంది. అయితే ఆయన చేసే పనులన్నీ యజమానికి చెందినవి కాబట్టి ఆ లాభం యజమానికి చెందుతుంది. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ విషయాన్ని యజమాని గుర్తించాడు. అది విషయం. అయ్యగారు మీకు ఒకప్పుడు ఏం లేదండి, నేను వచ్చాకే అని యోసేపు గారు చెప్పట్లా. ఈ కుర్రోడు వచ్చాక నా ఇల్లు చాలా బాగుంది, నేను ఏ వ్యాపారం చేసినా లాభం వస్తుంది, ఏ పంట వేసినా లాభం వస్తుంది, దేని నమ్మినా అధిక రేట్ వస్తుంది, బాగుంది, నేను బాగుండడానికి కారణం ఈ కుర్రోడే అని యజమాని భావించాడు. భావించిన ఆయన ఏం చేశాడు అంటే, ఒకసారి చూద్దాం. 39వ అధ్యాయము 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, తన యజమాని అయిన పొతిఫెర గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. అతను కూడా చాలా మంచివాడు. ఎందుకంటున్నానంటే, అతడట ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతి. రాజును సంరక్షించే పని చేస్తాడు ఇతను. రాజును సంరక్షించే పని అంటే చిన్న చితక పని కాదండి. సైన్యంలో ఏదో పని చేయటం కాదు, సాధారణమైన జీవితం కాదు. రాజు క్షేమాన్ని కోరుకోవాలి. ఎందుకంటే ఇతను జాగ్రత్తగా ఉంటేనే రాజు బ్రతుకుంటాడు. ఎవరైనా రాజు మీద అటాక్ చేయాలి అంటే ముందు ఇతన్ని దాటి వెళ్ళాలి. అతను రాజు యొక్క క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. ప్రతిదీ పరీక్షించాలి. వాళ్ళు ఏం తింటున్నా చూసుకోవాలి. ముందీన తిని వాళ్ళకి పెట్టాలి, ముందీన నడిచి వాళ్ళని వెనక నడిపించాలి. ఎందుకంటే శత్రువుల నుంచి వచ్చి ఏదైనా ముందు వీళ్ళు భరించాలి, అతనిని కాపాడాలి. రెండోది, బయట నుంచి రావడమే కాదు, కొన్ని సందర్భాలు వాళ్ళ నుండి కూడా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇతని నుండే ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా నమ్మకమైన వ్యక్తులను మాత్రమే ఆ పనికి పెట్టుకుంటారు. ఎన్నో పరీక్షల తర్వాత, ఎంతోమంది చేత పరీక్ష చేయించిన తర్వాత, ఒక నమ్మకం కలిగిన తరువాతే ఆ పొజిషన్కి వెళ్తారు రాజ సంరక్షక సేనాధిపతులు. ఎందుకంటే రాజ్యంలోని పనులు వేరు, యుద్ధానికి వెళ్ళినప్పుడు చేసే పనులు వేరు, రాజుని సంరక్షించే పని వేరు. రాజ్యం అంతటికి సుపీరియర్ ఎవరంటే రాజే కదండి. ఆ రాజు క్షేమంగా ఉండాలి అంటే అది ఈ సేనాధిపతి చేతిలోనే ఉంటుంది. మరి రాజును సంరక్షించే ఉద్యోగి అంటే ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలో తెలుసా? అలాంటి వారు మనకు కూడా బైబిల్ గ్రంథాలు కనబడతారు. నెహెమ్యా గారిది ఆ ఉద్యోగమే. నెహెమ్యా గారు పాత్ర అందించే పనే రాజుకి. మీరు ఇప్పుడు ఒక్కసారి ఊహించండి నెహెమ్యా గారిని. ఆయన ఎంత నీతిగా, ఎంత భక్తిగా, ఎంత జాగ్రత్తగా, ఎంత నమ్మకంగా బ్రతకకపోతే ఆయన ఆ రాజుకి పాత్ర అందించే స్థానంలో ఉంటాడు. అంటే అంతే మంచివాడు, అంతే నమ్మకస్తుడు ఈ పొతిఫర్ కూడా. అందుకే రాజు ఇతన్ని మెచ్చి ఆ పనికి ఇతను ఉద్యోగిగా పెట్టుకున్నాడు. ఇతను చాలా జ్ఞానవంతుడు కూడా కదండి, నమ్మకస్తుడే కాదు, జ్ఞానవంతుడు కూడా. అందుకే నా ఇల్లు ఇంతగా పొంగిపోవడానికి, ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అని అతని దగ్గర చాలామంది పనివారు ఉండుంటారు. కానీ నా ఇల్లు వర్ధిల్లడానికి కారణం యోసేపుని గుర్తించిన జ్ఞానవంతుడండి పొతిఫెరా. అంటే లోకపరంగా చాలా యుక్తిపరుడు, జ్ఞానవంతుడు. అతను దేవుని ఎరిగినవాడు కదా, అన్యుడే అయినప్పటికీ మంచి జ్ఞానవంతుడు అనమాట. అందుకని ఏం చేశాడంటే, ఈ కుర్రోడిని చూస్తుంటే చాలా నమ్మకస్తులా ఉన్నాడు, నాకులా వీడు నా దగ్గర పని చేస్తే బాగుంటుంది అనుకుని పోతీఫర్కి పరిచర్య చేసే పనిని యోసేపు గారికి అప్పగించాడు.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నిన్నటి వరకు పనివాడిగా ఏది కావాలంటే అది అందిస్తూ ఎక్కడో ఉన్న వ్యక్తి ఇప్పుడు పొతీఫర్ దగ్గరకు వచ్చేసాడు. అంటే ఇంకొంచెం దగ్గర వచ్చాడు, కొంచెం దగ్గరగా వచ్చాడు, కనిపెట్టుకుని చూస్తున్నాడు. పొతీఫర్ ఏమో ఫరోని చూస్తున్నాడు, యోసేపు గారేమో పొతీఫర్ని చూస్తున్నాడు. ఒక మాట చెప్పాలి అంటే యోసేపులో తనను తాను చూసుకుంటున్నాడు. ఆ నమ్మకం, ఆ విధేయత, ఆ మంచితనం అన్నీ చూసుకుంటున్నాడు. మంచిది. పరిచర్య చేయడమే కాదు, ఆ పరిచర్య చేసేటప్పుడు గమనిస్తూ ఉన్నాడు. మళ్ళా ఎలా చేస్తున్నాడు, మిగిలింది ఏం చేస్తున్నాడు, పెద్దవారితో ఎలా ఉంటున్నాడు, నా ఇంటిలో అతని పాత్ర ఎలా ఉంది అనేది ప్రతిదానిని గమనిస్తూ ఉన్నారు పొతీఫర్. గమనించిన అతను ఏం చేశాడంటే పరిచర్య చేయడమే కాదు, రెండో పని కూడా చేశాడు. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతా అతని చేతిలో పెట్టేశాడు. ఏమంటే 20 ఏళ్ల కుర్రోడికి ఫరో దగ్గర ఉద్యోగం చేసే పొతీఫర సమస్తాన్ని అతని చేతిలో పెట్టి తాళం అతని చేతికి ఇచ్చాడట. అక్కడ వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి? 5వ వచనం చదువుతున్నాను నేను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఎప్పుడైతే ఐగుప్తీయుడు యోసేపు గారిని నమ్మారో దేవుడు ఆ ఐగుప్తిని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా మనం ఇక్కడ చదువుతూ 6వ వచనం చూద్దాం. అతడు తను కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదట. సర్వాధికారము యోసేపు గారి చేతికి వచ్చేసింది. అక్కడ వ్రాయబడింది కదా, ఆహారం తినుట తప్ప, తినడం తప్ప ఇంక వేరే పనే లేదట. అసలు ఏముందో ఏమి లేదో కూడా తెలియదట. ఎంత నమ్మకం లేకపోతే అంతలా ఉంటాం చెప్పండి మనం. యోసేపు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే పొతీఫర్ ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అసలు తనకేముందో లేదో కూడా తెలియదట. ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు కొంటూ ఉండుంటాడు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దాస్తూ ఉండుంటాడు, ఏ పని చేయాలి అన్న ఎలా చేసుంటాడు అని మనం ఊహిస్తేనండి. ఎవరైనా పనివాళ్ళు వచ్చి అయ్యగారు మాకు కొంచెం ఏదైనా అవసరం ఉందండి, సహాయం చేయండి అని అడిగారు అనుకోండి, అరే నా వరకు వస్తారు ఎందుకురా మీరు, అక్కడ యోసేపు ఉన్నాడు చూడండి, వెళ్ళండి అక్కడ అడగండి ఆయన చూసుకుంటాడని, ఇలాంటి వాటి వరకు మీరు నా వరకు రాక్కర్లేదు అని పంపించేస్తుంటాడు. లేదా యోసేపు గారిని పిలిచి, యోసేపు ఏం చేస్తున్నావు నువ్వు, వాళ్ళని ఎందుకు నా వరకు పంపించావు, అదేదో చూడు వాళ్ళకి ఏదో అవసరం అంట, అదేదో తీర్చేసి పంపించాయి అని ఉంటారు. అంటే ఏది చేయాలి అన్నా, ఇంకా చెప్పనా, ఇంకేదైనా చేయాల్సి వస్తే, తనేదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కూడా పొతీఫర్ ఎలా ఉండుంటాడంటే, యోసేపు ఒకసారి ఇట్రా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, బాగుంటుందా, నీ అభిప్రాయం ఏంటి చెప్పు, నువ్వు చెప్పింది నేను వింటా, నువ్వేది చెప్తే నేను అది చేస్తా అన్న స్థితికి పొతీఫర్ వెళ్ళిపోయాడు. అందుకే ఆయనకు పరిచర్య చేస్తున్నాడు, ఆయన ఇంటి మీద విచారణకర్తగా ఉన్నాడు, ఆ ఇంటిలోని సమస్తము తన చేతుల్లోనే ఉన్న ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నాడో తెలుసా ఆయన, చాలా. కానీ బయట సేవకుడిగా ఉన్నప్పటికంటే పొతీఫర్ గారి దగ్గర సేవ చేస్తుండగా ఇంకా దగ్గరగా చూస్తున్నారు పొతీఫర్ దంపతులు. పొతీఫర్ ముందే గుర్తించాడు ఆయన యోసేపు గారి ప్రవర్తనను, సత్ప్రవర్తనను. కానీ ఈవిడ ఎంతవరకు చూసిందో మనకు తెలియదు, భార్య. కానీ ఎప్పుడైతే పొతీఫర్కి పరిచర్య చేయడానికి వచ్చాడో ఇంకా దగ్గరకు వస్తాడు కదండి, ఆయన గది వరకు వెళ్తాడు, ఏది కావాలని లోపలికి వెళ్ళి మాట్లాడే అంత స్థితికి యోసేపు గారు వచ్చేసారు. ఎందుకంటే ఇంటి మీద అధికారం ఇచ్చారుగా. ఇప్పుడు నిన్నటి వరకు ఎలా ఉన్నారో తెలియదు పొతీఫర్ గారి భార్య మనకి, కానీ ఇప్పుడు తరచూ ఏ పని కావాలన్నా అయ్యగారు అంటే లోపలికి వస్తూ ఉండుంటారు కదా యోసేపు గారు. ఎక్కువగా చూస్తున్నాము అతన్ని. చూడగా మీకు వింత కోరికలు పుడుతున్నాయి. వాస్తవానికి ఓ పనోడు, ఒకవేళ తన భర్త దగ్గర వరకు వచ్చినా వాస్తవంగా వన్ వర్డ్లో చెప్పాలంటే అతను ఎవరు, ఒక పనోడు. మరి ఆమె ఎవరు, ఒక ఉద్యోగి భార్య. ఇంకా ఎలాంటి ఉద్యోగం తెలుసా తన భర్త, ఫరోకి సంరక్షకుడు. ఒక నమ్మకమైన వ్యక్తిని భర్తగా పొంది, ఒక మంచి ఉద్యోగం కలిగిన వ్యక్తిని భర్తగా పొంది, ఆర్థికంగా ఎలాంటి లోటు లేకపోయినా
ఆమె మనస్సు మాత్రం శరీర కోరికల కొరకు పరితపించిపోతుంది. ఏమంటే 20 ఏళ్ల కుర్రోడు, ఆమె చూస్తే వివాహిత, పెళ్ళైపోయిన ఆమె. మరి కుర్రోడిని ఎలా చూడాలి? ఒక దాసునిగా వచ్చిన తన భర్తే తన దగ్గర పనికి పెట్టుకున్నాడంటే తన ఇంటిలో తన బిడ్డతో సమానంగా చూడాలి, తన ఇంటిలో తన పిల్లలతో సమానంగా చూడాలి. ఒకవేళ పిల్లలతో సమానంగా అన్ని ఇచ్చే విషయాల్లో చూడలేకపోయినా ఒక పిల్లాడిగానైనా చూడాలి, అంటే కుమారుడి స్థానంలో చూడాలి ఆమె. అలా చూడట్లా. ఎందుకు చూడట్లా అంటే ఇక్కడ ఒక మాట రాయబడిందండి. ఈ మాటని మీకు చదువుతాను. 7వ వచనం, 39వ అధ్యాయం 7వ వచనంలో, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, అది మీరు అండర్లైన్ చేసుకోండి, కన్ను వేసి, నేత్రాశ. యోసేపు గారు నీతిగా, యథార్థంగా, భక్తిగా, దేవుని మెచ్చేలా బ్రతుకుతున్నారు. ఇప్పుడు అతని భక్తిని చెడగొట్టాలి అంటే అపవాది ఎవరిని వాడుకోవాలి అంటే ఆ ఇంటిలో ఆ యజమానురాలినే వాడుకుంటున్నాడు. ఆ యజమానురాలికి కూడా దేనితో పడేస్తున్నాడు అంటే నేత్రాశ, నేత్రాశ, నేత్రాశ. ఈమె కంటికి నిబంధన చేసుకోలేదు. కంటికి నిబంధన అంటే మరి ఆమె దేవుని ఎరిగింది కాదుగా అనొచ్చు మీరు. దేవుని ఎరగాల్సిన అవసరం లేదు పాపం చేయకుండా ఉండడానికి, తప్పు చేయకుండా ఉండడానికి. ఈమె తన కంటితో నిబంధన చేసుకోలేదు. కనీసం వ్యర్థమైన వాటిని చూడకుండా తాను ఆరాధించే దేవతకైనా ఆ విషయాన్ని అప్పచెప్పలేదు. కానీ కనీసం మానవత్వంతో ఆలోచించి ఒక కుమారుల్లా కూడా చూడట్లేదు. కానీ అతని రూపాన్ని చూసి, అతని అందాన్ని చూసి, అతని నమ్మకత్వాన్ని చూసి ఇంతకంటే ఇంకెవరు నాకు దొరకరు కానీ ఏ విధముగానైనా ఇతనిని నేను వశపరుచుకోవాలి అనుకుంది. ఇక్కడ మనం గుర్తించాలి, నమ్మకమైన భర్త, మంచి ఉద్యోగం చేసే భర్త, మంచి సంపాదన ఉన్న భర్త ఫరో దగ్గర పనిచేస్తున్నాడు అంటే ఫరో నుండి ఎలాంటిది కావలసిన తెచ్చుకోగలిగిన స్థాయి కలిగిన వ్యక్తి పొతిఫర్. అంతటి వ్యక్తికి భార్య అయ్యుండి కూడా అన్నీ మర్చిపోయింది. నా భర్తకు ఉద్యోగని, ఇతను ఒక పనివాడని, నేను పెద్ద వయసు అని, తను చిన్న వయసు అని, ఇది తగదు అనే సంగతిని మరిచిపోయింది. ఇది మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీకు దావీదు గారు గుర్తుకు రావాలి. బత్షెబా గారు ఆ రాజ్యంలో అమ్మాయి, అంటే రాజ్యంలోని పిల్లలు రాజుకి పిల్లలతో సమానం, కూతురులా చూడాలి దావీదు గారు. చూడలా. ఎందుకు? నేత్రాశ, నేత్రాశ. అందుకే ప్రమాదం అనే యోబు గారు బాబోయ్ నేను నిబంధన చేసేసుకుంటానన్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత దావీదు గారు అంటున్నారు, అయ్య బాబోయ్ ఎంత చేసుకున్నా పడిపోయే అవకాశం ఉంది, కానీ అదేదో ఆ తాళం మీద నీ చేతికిస్తాను, నీకు అవసరమైనప్పుడు తిప్పుకుంటూ ఉండు అని ఆయన చేతిలో పెట్టేశారు. అర్థమైందండి? మరి ఈమెం చేస్తుంది? నిబంధన లేదు, దేవునికి అప్పగించడం లేదు, తన ఇష్టం. ఎందుకంటే తినటం తప్ప తన భర్తకి ఇంకేం తెలియదు, అన్నీ ఆయన చేతులు అప్పచెప్పేశాడు. ఇప్పుడు ఈమెకు సంబంధించి కూడా ఏదైనా అవసరమైనా యోసేపు గారే చెయ్యాలి. కాబట్టి అతనితో తరచూ మాట్లాడటం ప్రారంభించింది. మనస్సులో దురుద్దేశం ఉందిగా. మీకు మాట చెప్పన, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు తెలుసు కదా, వ్యభిచరించవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా అంటూ ఓ చక్కని మాట చెప్పారు. ఒకసారి చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. పురుషులకు చెప్పిన మాట ఇది. ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, కంటితో చూస్తే చాలు, మనసులో చేసేసినట్లే అని. ఇదే మాటను స్త్రీలకు ఆపాదించి చెప్దాం. ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతి ఆ సమయమందే అతనితో వ్యభిచారము చేసిన వాడగును. అంటే స్త్రీని చూస్తే పురుషుడు వ్యభిచారం చేసినట్టు, పురుషుని చూస్తే స్త్రీ వ్యభిచారం చేసినట్టు. ఇక్కడ స్త్రీ అని రాశారు, పురుషుడు అని రాశారు, వాళ్ళొక్కరికి అనుకోవద్దు. పాపం విషయంలో ఇద్దరికీ ఒకటే. స్త్రీని చూస్తున్నావా మోహపు చూపుతో, అప్పుడే నువ్వు పాపం చేసేసినట్టు పురుషుడా. పురుషుని చూస్తున్నావా మోహపు చూపుతో, అప్పుడే పాపం చేసేసినట్టు ఓ స్త్రీ.
ఇప్పుడు పొతిఫర్ భార్య దగ్గరికి వద్దాం మనం. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? యోసేపు గారిని మంచిగా చూస్తుందా? శయనించమని అడిగింది అంటే మోహపు చూపే కదా కదా అంటే ఆమె ఎన్నిసార్లు చేసేసిందో తెలుసా? యోసేపు గారితో హృదయమందు పాపం ఎన్నిసార్లు చేసిందో తెలుసా? ఆ మనసుతో చూసిన ప్రతిసారి చేస్తూనే వచ్చిందండి. ఎందుకు అలా చేసింది అంటే తన కన్ను వెలుగుమయమై లేదు, తన కన్ను తేటగా లేదు, తన కన్ను చీకటిమయమై ఉంది. కాబట్టి వ్యర్థమైన వాటికే కదా అందాన్ని చూస్తుంది. యోసేపు గారి అందాన్ని చూస్తుంది. అందం ఏంటి? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. వ్యర్థమైన దానిని చూస్తుంది. ఈమె చూసిన క్షణమే చేసింది తన మనసులో పాపం. కానీ అంత చిన్న వయసులో యజమాని ఇంటిలో ఉన్న యజమాని భార్యే ఫోర్స్ చేస్తున్నా తాను మాత్రం కంటితో నిబంధన చేసుకున్నారు. తాళం దేవుని చేతికి కూడా ఇచ్చేశారు. నాది తిప్పకయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు జాగ్రత్తగా ఉంచయ్యా నువ్వు. ఎందుకంటే నా కంటితో ఒకవేళ నేను చూస్తే అది మోహపు చూపు అయ్యుంటే, కామాతృతతో నేను చూస్తే నా హృదయంలో ఆ క్షణమే పాపం చేసిన వాడిని అవుతాను. నా హృదయం ఎప్పుడైతే పాపం చేస్తుందో నేను నీకు దూరమైపోతాను. కాబట్టి నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలి అంటే నా హృదయం తేటగా ఉండాలి. నా హృదయం తేటగా ఉండాలంటే నా కన్ను తేటగా ఉండాలనుకున్న ఆయన తన కంటిని తేటగా ఉంచుకున్నారు ఆ చిన్న వయసులో. ఏమండి అసలు ఆవిడ ఎంత చేసింది అంటే మీకు తెలుసు కదా, కింద మనం చదువుకుంటాం కదా, ఆయన చెప్తారు, ఆయన ఈ ఇంటిలో నాకంటే పైవాడెవరూ లేరమ్మా, సమస్త అధికారం నాకు ఇచ్చేశాడు నా యజమాని, కానీ నువ్వు ఆయన భార్యవి, నీ మీద మాత్రమే నాకు అధికారం లేదు, నేను తీసుకోను కూడా. ఎంత మాట్లాడినా ఆమె ఏమంటుందో తెలుసా అండి? 10వ వచనం చదువుదాం. దినదినము మొదట కన్ను వేసింది, చదువుకున్నాం కదా మనం, ఆయన మీద కన్ను వేసింది. ఆ కన్ను వేసినది ఓకే, మనకి చిక్కట్లేదు కదా, కాదంటున్నాడు కదా, వదిలేద్దాం అనుకోట్లా. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అంటే ప్రతిరోజు ఆమె ఏం చేస్తుంది? అవే మాట్లాడుతుంది. యోసేపు ఒక్కసారి చూసుకో, జాగ్రత్త, నేను నీ యజమాని భార్యను, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా మాట నువ్వు కాదనడానికి వీల్లేదు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, లేదంటే నా భర్తకి నేను చెప్తా అనే ఉంటుంది. నేనే యజమానిని, నువ్వు నాకు అనుకూలంగా ఉంటే నువ్వు అడిగిందంతా ఇస్తా, నువ్వు కోరిందంతా ఇస్తా, ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడుంటుంది. కానీ నేను దేవునితో నిబంధన చేసుకున్నానమ్మా, నా కళ్ళు చూడొద్దని తిప్పకుండా, చెడువైపు వ్యర్థమైన వాటికి తిప్పకుండా ఉండమని తాళం వేసి ఆయన చేతికి ఇచ్చేశానమ్మా. ఆయన ఇస్తే కానీ నేను ఆ దృష్టితో నిన్ను చూడలేను, కాబట్టి ఆయన ఎవ్వరూ నేను చూడలేను, కాబట్టి దయచేసి నేను ఒక తల్లిలా నిన్ను భావిస్తున్నాను అన్నట్లే ఉన్నారు యోసేపు గారు. నేను అనుకుంటాను ఈమె చెప్పే ఉంటుంది, ఒకరోజు చెప్పింది, 2 రోజులు చెప్పింది, 3 రోజులు చెప్పింది, వారం చెప్పింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు అనుంటుంది, ఇదిగో ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఈసారి నా చేతికి చిక్కితే, నువ్వు నాకు అనుకూలంగా లేకపోతే నేనే రివర్స్ గేమ్ ఆడతా, నీ మీద నింద వేసి నా భర్తకు చెప్పి నిన్ను జైలుకు పంపిస్తా అని చెప్పే ఉంటుంది. ఎందుకంటే మోహం కామాతురత కలిగినదై చూస్తుంది, కామపు చూపు చూస్తుంది ఆయన. కాబట్టి అది దక్కకపోతే ఉండే పరిస్థితి ఏంటో ఆమెకు బాగా తెలుసు, మనకు కూడా తెలుసు. అదేనే కాదు, మనం ఏదైనా కోరుకుంటే అది దక్కనప్పుడు మనం కామన్గా ఉండం, మనలో కొత్త రకం కనబడుతుంది, కోపమో, బాధో, ఆవేశమో ఏదో ఒకటి కనిపిస్తుంది మనలో కదా. ఇప్పుడు నేను ఇంత అధికారినై ఉండి, అతనికంటే నేను పై స్థాయిలో ఉండి, అతను ఒక పనివాడై ఉండి నా చేతిలో నా కోరికను తీర్చడా? నాకంటే దేవుడు ఎక్కువ, నాకంటే నిబంధనలు ఎక్కువ, చూస్తా ఎలా దొరకడో, ఒకవేళ దొరకకపోతే అసలు నా ఇంటిలోనే ఉంచని వాడిని అనుకుని ఉంటుంది. అందుకే ప్లాన్ చేసుకుంది, ఎప్పుడు వస్తాడా, ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని. పాపం యోసేపు గారు ఇవేమీ తెలియక ఆమె అడుగుతుంది, ఈయనేమో ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు.
నిజంగా అండి, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు దినదినము అనే మాట మనం చదువుకున్నాం కదా. ప్రతిరోజు ఆమె విసిగిస్తుంటే విసిగిపోవాలి కదా. మనం మరో భక్తుని చూస్తాం, సంసోను గారిని. బలాఢ్యుడు, న్యాయాధిపతి. దెలీలా గారి దగ్గర ఎలా అయిపోయాడు ఆయన? 2-3 ప్రయత్నాలు అయితే చేశాడు. ఇక తర్వాత అనుకున్నాడు మన వల్ల కాదు అని. అక్కడ వ్రాయబడిన మాట ఒకసారి చూపిస్తానండి, చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనమండి. ఎందుకంటే ఆ సందర్భంలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది, బాగా కనెక్ట్ అవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినము, అక్కడేమో దినదినము కదా, అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. విసిగిపోయాడట. అబ్బా చంపేస్తుంది కదరా బాబు, చెప్పేస్తే పోలా అనుకున్నాడు. చెప్పేసి నష్టాన్ని తెచ్చుకున్నారు. చివరిలో పశ్చాత్తాపడ్డారు కాబట్టి బయటపడ్డారు. కానీ అద్భుతం కదండి. మనం ఎందుకు పాపమునకు దూరంగా పారిపోయిన వారు యోసేపు గారిని గురించి మాట్లాడుకుంటామంటే, అంటే ఇలా అంటున్నానని నేను సంసోను గారిని తక్కువ చేస్తానని మీరు అనుకోవద్దు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. వయసులో పెద్దవారు. యోసేపు గారి వయసుతో పోలిస్తే సంసోను గారి వయసు పెద్దది. ఒక ప్రత్యేకమైన పని కొరకు పుట్టినవారు. అయినా తానే వెళ్ళి దెలీలా గారి దగ్గరకు, తానే పడుకొని తన ఒడిలో ఆమె లాలన మాటలకు లొంగిపోయి ప్రాణము విసిగి చావగోరే బదులు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అది చేయలా. రహస్యాన్ని చెప్పేసి పడిపోయాడండి పాపంలో. తర్వాత పశ్చాత్తాపడ్డారు. కానీ చిన్న వయసైనా అలాంటి మాటల చేతే అనుదినము పొతిఫర్ భార్య విసిగిస్తున్నా, ఎంత విసిగించినా కించిత్ కూడా పాపము చేయడానికి అవకాశం ఇవ్వలేదు యోసేపు గారు. ఎందుకో తెలుసా? అసలు ఆ కోణంతో చూసే ఆలోచనే లేదు ఆయనకి. చూసారా పడిపోతారు. అందుకే దేహానికి దీపం కన్ను. కంటితో చూసాడా మనసు వరకు వెళ్తుంది, చేసేస్తాడు తప్పు. అందుకే ఈయన ఏం చేస్తున్నాడు, అలా చూసి ఆ కోణంలో చూసే ప్రయత్నం కూడా యోసేపు గారు చేయాల. అందుకే ఆమె ఎంత విసిగించినా ఆయన విసుక్కోలా. ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆమెలో ఒక అక్కను చూస్తున్నాడు ఆయన, ఆమెలో ఒక అమ్మను చూస్తున్నాడు ఆయన, ఆమెలో ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీని చూస్తున్నాడు, స్త్రీమూర్తిని చూస్తున్నాడు ఆయన. అందుకే ఆయనకి ఏమీ లేదు. ఆమె ఎంత విసిగించుకో, ఎంత వాక్కో, ఎన్ని మాట్లాడుకో, కూల్గా తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు. ఏమంటే ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఆయన టవల్ దొరికినప్పుడు ఆయనకి చేసేది ఏముందిలే, విసిగిపోతున్నాను అనుకుని తప్పు చేయొచ్చు. కానీ అవకాశం ఇవ్వలేదు. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయారండి ఆయన. నిజంగా చాలామంది ఉన్నారు, కానీ మనకు ముందు గుర్తొచ్చే పేరు యోసేపు గారిదే. ఎందుకో తెలుసా? చిన్న వయసైనా, అక్కడ ఎవరూ లేకపోయినా నన్ను దేవుడు చూస్తున్నారు, ఆయన చూపించాలి ఏదైనా నాకు, ఇది తప్పని నాకు తెలుసు, ఇది దుష్కార్యమని నాకు తెలుసు. కాబట్టి అసలు ఆమెను ఆ దృష్టితోనే చూడలేదు. ఒక మాట చెప్తా, ఒకవేళ శరీర కోరికను తీర్చుకోకపోయినా, శరీరాశను నెరవేర్చకపోయినా, కంటితో చూసినా యోసేపు గారు పాపం చేసిన వారు అయ్యేవారు. అంతే కదా, మనం మాట్లాడుకున్నది అదే కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ క్షణమందే ఆమెతో హృదయమందు వ్యభిచారం చేయును. అందుకే ఆయన చేయలేదు, అసలు ఆ దృష్టితోనే చూడలేదు ప్రియులారా. ఎందుకు చూడలేదో తెలుసా? యోసేపు గారి దీపం తేటగా ఉంది, వెలుగుమయమై ఉంది. ఆ వెలుగులో ఈ చిన్న చిన్న మలినాలు పెద్ద కష్టం కాదు, అలా పక్కకు నెట్టేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. కానీ పోతిఫర్ భార్య కన్ను తేటగా లేదు, చీకటిమయమై ఉంది. ఈ చిన్నదాని విషయంలో కూడా నేను ఎందుకు అవ్వాలనుకుంది, మనసు నిండా ద్వేషాన్ని పెట్టుకుంది. ఆ టవల్ ఎప్పుడైతే దొరికిందో, ఇక వీడు టవల్ కూడా నా చేతిలో వదిలిపెట్టిపోయాడు అంటే దొరకడు అనుకుంది. వెంటనే ఏం చేసిందంటే, మన లోకంలో సామెత వాడతాం, ఆడవాళ్ళు అబద్ధం ఆడితేనట గోడ కట్టినట్టు ఉంటుందట. నిజంగానే కట్టింది ఆవిడ కదా, నిజంగానే కట్టింది. ఎలా కట్టింది? మోహం ఉన్నది ఈమెకు, కావాలని కోరికున్నది ఈమెకు, కానీ ఆయనే వచ్చి ఎగతాళి చేశాడు అని నింద వేసిందండి.
మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంతలా చెప్పకపోతే అంతలా నమ్ముంటాడు భర్త. యోసేపు గారిని అంత నమ్మిన వ్యక్తి ఏమీ ఆలోచించకుండా యోసేపు గారి మీద కోపాన్ని తెచ్చుకుని వెంటనే చెరసాలకు పంపించాడు అంటే ఎంతలా కట్టుంటుందండి గోడ? అది మట్టి గోడ కాదు, ఇసుక గోడ కూడా కాదు, గట్టి రాళ్లతో కూడిన గోడ కట్టింది. ఎందుకు అంటే ఒకటే, తన దీపం చీకటిమయమై ఉంది, తేటగా లేదు. అలాంటి స్థితిలో కూడా నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని. కానీ నేను అనుకుంటాను, నిజం చెప్పి ఒప్పించి ఈ ఇంటిలో ఉండి మళ్ళీ బాధపడడం కంటే మౌనంగా ఉండి ఆ చెరసాలలో ఉంటే బెటర్ అనుకున్నారేమో యోసేపు గారు కదా. రోజు విసిగించి చావ కొడుతుంది, దీనికంటే మనకి ఎలాగ ఇష్టం లేదు, మనం అది చెయ్యం కాబట్టి దీనికంటే చెరసాలలో ఉండడమే బెటర్ అనుకున్నారేమో. కానీ రాత్రి ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్ను ఎలా ఉంది, నా కన్ను ఎలా ఉంది? యోసేపు గారు ఇలా ఉంటే ఆయనలా మనం కూడా అభివృద్ధి చెందుతాం, ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ. పోతీఫర్ భార్యలా ఉంటే ఇక్కడ నష్టపోతాం, అక్కడ నష్టపోతాం కదా. ఏం సాధించుంటుంది ఆవిడ? జైలుకి పంపించింది, అది పెద్ద అదేదో ఘనత సాధించడమా? కాదు కదా. ఏంటి తన బ్రతుకు చెప్పండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ప్రియులారా, ఏ తప్పు చేయడానికైనా దేని మీదైనా మనకు కోరిక కలగాలంటే ముందు మన కన్ను చూడాలి. అందుకే దేహానికి దీపం కన్ను అన్నారు. ఆ దీపాన్ని ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటూ మంచి వెలుగునిచ్చే కన్నులా ఉన్నారు యోసేపు గారు. ఆ కంటికి ఇదివరకు దీపబుడ్లు ఉండే కదా, గ్లాస్ పెట్టి మసి పట్టేసి సాయంత్రం అయ్యేటప్పటికి బూడిద కచ్చికలతో శుభ్రంగా తుడిసేవారు మళ్ళీ వెలుగునివ్వాలి అంటే. పోతీఫర్ భార్య దీపము ఎలా ఉంది అంటే అరిచేతి మందాన మసిపట్టినట్టుంది. యోసేపు గారి కన్ను ఎలా ఉంది అంటే ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్న కన్నులా ఉంది, లేక దీపం గ్లాసులా ఉంది. మరి మంది ఎలా ఉంది? మనది ఎలా ఉంది? మనం చాలాసార్లు వినే విషయాలు ఇవన్నీ. మనది ఎలా ఉంది? మసక పట్టే ప్రమాదం ఉంది అంటే తీసి ప్రక్కన పెట్టు, అంతేగాని నువ్వు మసకబారిపోకు, నువ్వు చీకటిలోనికి వెళ్ళకు. నీకు అభ్యంతరం కలిగిస్తే, నీ చెయ్యి కలిగిస్తుందా తీసి పక్కన పెట్టు, కన్ను కలిగిస్తుందా తీసి పక్కన పెట్టు. ఎందుకంటే అవన్నీ ఉండి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే, చేతులుండి కాళ్ళుండి నోరుండి కళ్ళుండి నరకానికి వెళ్ళడం కంటే అంగహీనుడివై నువ్వు నిత్యరాజ్యంలో ప్రవేశించడం మంచిది కదా అన్నారు యేసుక్రీస్తు వారు. మనం ఎలా ఉన్నాం? మన కళ్ళు ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉన్నాం? ఎంత విసిగించినా ఆ విసుగు తన చెవి వరకు కూడా వెళ్ళుండదు, ఎందుకంటే ఆ మనసే ఆయనకు లేదు కాబట్టి. కానీ మనమైతే 2 సార్లు 4 సార్లు 10 సార్లు మాట్లాడేటప్పటికి ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా వీక్ అయిపోతున్నాడు. ఎందుకో తెలుసా? నిబంధన దేవునితో చేసి తాళం ఆయన చేతిలో పెట్టట్లా, మళ్ళీ మనమే తెచ్చుకుంటున్నాం. అందుకే మనకు నచ్చినప్పుడల్లా తీస్తున్నాం. కానీ ఆయనకి ఇచ్చేసామనుకోండి, మనకు నచ్చిన తప్పు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఎందుకు నువ్వు మరలా అలా చూస్తున్నావు? ఎందుకు నువ్వు మరలా అలాంటివి వింటున్నావు? ఎందుకు నువ్వు అలాంటి చోటుకు నడుస్తున్నావు? జాగ్రత్త అని హెచ్చరిక వస్తుంది. అది మనకు రావట్లేదంటే అర్థం తాళం మన చేతిలోనే పెట్టుకొని ఎవ్వరు చూడట్లేదంటే తీసి, అందరూ చూస్తున్నారంటే వేసి నటిస్తున్నాం మనం కదా. కారణం మన కన్ను తేటగా లేదు కాబట్టి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ప్రియులారా, మన కళ్ళు ఎలా ఉన్నాయి? మన కళ్ళు ఎలా ఉన్నాయి? గొప్ప అధికారికి భార్య అయినా తన కన్ను తేటగా లేకపోవడం వలన ఏమీ చూడలేకపోతున్నాడు ఆయన విషయంలో. ఆయన వయసును చూడట్లా, ఆయన మంచితనాన్ని చూడట్లా, ఆయన భక్తిని చూడట్లా, అతని మీద తన భర్త పెట్టుకున్న నమ్మకాన్ని చూడట్లా, నమ్మకస్తుడైన భర్త మనస్సును చూడట్లా, అన్నీ ప్రక్కన పెట్టేసింది కదా. దావీదు గారి దగ్గర మనం అదే మాట్లాడుకుంటాం. అన్నీ తెలుసు, అన్నీ ప్రక్కన పెట్టేశారు. బత్షెబ గారి విషయంలో నష్టపోయారు. అన్నీ తెలుసు, దెలీలా చేతుల్లో పెట్టారు, నష్టపోయారు సంసోను గారు. ఒక దావీదు గారిని, ఒక సంసోను గారిని తీసుకుని ఇప్పుడు మనం ఒకసారి యోసేపు గారిని గురించి ఆలోచిస్తే, చిన్ననాడే తీసుకున్న ఒక మంచి నిర్ణయమేమో, దాని నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేదు ఆయన.
చాలా చాలా జాగ్రత్తగా తన ప్రవర్తనను కాపాడుకున్నారు. అందువలనే చరిత్రలో ఒక మంచి నీతిమంతునిగా, యవ్వనస్తులకు ఒక పాఠంగా మిగిలిపోయారు ఆయన. మనం ఎలా ఉన్నామో చూసుకుందాం. మన దీపం ఒకవేళ మిడుకుమంటూ ఉంటే, మసకపట్టుంటే, మసిపట్టుంటే తుడుచుకుందాం, శుభ్రం చేసుకుందాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.